మీ సింగింగ్ ఎంత బాగుంటుందో అంతే మీరు కూడా చూడ చక్కగా ముచ్చటగా ఉన్నారు. థ్యాంక్ యూ సో సో యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అసలు లేదండి. సిగ్గుపడుతున్నారు ఏంటి కూడా? సిగ్గు కాదు, అంటే పాపం ఎవరైనా చేస్తే మరి ఇంకెప్పుడు ఈ చుట్టుపక్కలకి రాకనేస్తారు. అవునా? ఓకే, ఏమో నాకైతే అనిపించట్లేదు. కానీ బట్ అంటే ఎలా ఉంటుంది మీ మీ కంటెస్టెంట్స్ అందరూ? హడావిడి అల్లర్లు ఎలా ఉంటాయి? పాటలు అవన్నీ బాగానే పాడుతున్నారు, ఎలా చేస్తారు ఏంటి? అసలు ఫుల్ హడావిడి, ఫుల్ ఫన్. అసలు సెట్ లో సౌండ్ పేలిపోతుంది, కొంచెం తగ్గించండి, కొంచెం డిసిప్లైన్డ్ గా ఉండండి, మీకు ఎలాగో లేదు కొంచెం సైలెంట్ ఆ టైప్. ఓహో, అలా ఉంటారా? ఇంకా అందరం కలిస్తే ఇంకా మొత్తం అరుపులే అరుపులు. ఓకే, కేకలే కేకలు, అరుపులే అరుపులు. ఓకే. అండ్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ యాజ్ ఇన్ సింగర్ గా? యాక్చువల్లీ మా అమ్మ నాన్న లైక్ మ్యూజిక్ ఫ్యామిలీలోనే ఉన్నాను. అమ్మ మ్యూజిక్ టీచర్. ఓ, నా మొదటి గురువు కూడా అమ్మే. వావ్, సో అలా స్టార్ట్ అయింది జర్నీ. అమ్మకి బాగా ఇష్టం నేను మ్యూజిక్లోనే ఉండడం, అమ్మకి ఇష్టం. సో ఆవిడ కళ మంచి ప్లేబ్యాక్ సింగర్, మంచి సింగర్ అవ్వాలి అని. సో ఇందులోనే అలా సింగర్ మమ్మీ. అయితే అమ్మ ఎక్కువగా అమ్మలా ఉంటారా, టీచర్ లా ఉంటారా? నేను ఇలా కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు ఆవిడ స్ప్లిట్ పర్సనాలిటీ, టీచర్ అవుతారు. ఓహో, ఓకే. లేకపోతే చాలా మా అమ్మ బంగారం. ఇవాళ నీకు హలో హరి ఏం కావాలమ్మా ఇవాళ చెప్పు, వస్తుంది ఫోన్ గ్యారంటీ. చెప్పండి, ఎవరు అమ్మలు వాళ్ళకి బంగారమే కదా. మా అమ్మ కూడా బంగారమే, తెల్లారు లేకపోతేనే సూర్యకాంతం బయటకు వస్తారు. ఆబ్వియస్లీ అదే ఎవరింట్లోనే జరిగింది.